పెరగాల్సిన జీతం తగ్గింది. వస్తుందనుకున్న పాత పింఛన్ పోయింది. ఉద్యోగ భద్రత గాల్లో దీపంలా మారింది. నోరెత్తితే సస్పెన్షన్లు. 1వ తేదీ రావాల్సిన జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది వైకాపా పాలనలో ఆర్టీసీ ఉద్యోగులు అనుభవించిన కష్టాలు. కూటమి ప్రభుత్వమే తమను గట్టెక్కించాలని ఉద్యోగులు వేడుకుంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల కష్టాలన్నీ కడతేరుస్తానన్న జగన్ సీఎం అయ్యాక వారికి చుక్కలు చూపించారు. సంస్థను ప్రభుత్వంలో విలీనమైతే చేశారు గాని ఉద్యోగులకు కల్పించాల్సిన అదనపు ప్రయోజనాలకు పాతరేశారు. పాత పింఛన్ విధానం కోసమే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనాన్ని కోరుకున్నారు. కానీ 5 ఏళ్లలో ఆ ఊసెత్తలేదు. పోనీ వేతనాలైనా సంతృప్తికరంగా పెంచారా అంటే అదీ లేదు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఉద్యోగులు గరిష్టంగా 43% ఫిట్మెంట్ తీసుకుంటే వైకాపా ప్రభుత్వం కేవలం 23%తో సరిపెట్టింది. వేతనాలు హెచ్ఆర్ఏ సహా అలవెన్సుల్లోనూ కోత పెట్టింది. ఫలితంగా పెరగాల్సిన జీతం తగ్గింది. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును వాడేసుకుంది. 2019 నాటి వేతన సవరణ బకాయిలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. విలీనానికి ముందు ప్రతి నెల 1వ తేదీనే జీతాలుచ్చేవి. కానీ వైకాపా పాలనలో జీతం ఎప్పుడొస్తుందో తెలియక ఉద్యోగులు సతమతమయ్యారు. డిక్టేటర్షిప్ లాగా జగన్ గారి ప్రభుత్వంలో ఎలా ఉందంటే విలీనం చేశారండి. విలీనం చేస్తే కార్మికులకు పెన్షన్ వస్తుందని ఆశపడ్డామండి. అది ఆశ నిరాశ అయిపోయింది సార్. మా పరిస్థితి ఎట్లా ఉందంటేనండి 52,000 మంది కార్మికుల పరిస్థితి చూసి మొరవా చెప్పుకి ఆడవా ఉండే కార్పొరేషన్లో ఉన్న ఫెసిలిటీ పోయినాయండి. ఈ 5 ఏళ్ల నుంచి ఏఫోను సిసిఎస్ ఈ డబ్బులు వాడుకుని ఏరియా డైవర్ట్ చేసి కుంభకోణం జరిగి రోజు పత్రికల్లో చూస్తూ ఉంటామండి. ఇవాళ కాస్ట్లీ వైద్యం అండి. డబ్బులు లేదే కార్మికుడు వైద్యం చేసుకోలేని పరిస్థితి అండి. ఆర్టీసీ ఉద్యోగులకు అపరిమితంగా ఉన్న ఉచిత వైద్య సదుపాయాన్ని విలీనం తర్వాత జగన్ సర్కార్ ఎత్తేసింది. ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేసినా అవి ఎక్కడా పనిచేసింది లేదు. దీనివల్ల సకాలంలో వైద్యం అందక చాలా మంది డ్రైవర్లు, కండక్టర్ల ప్రాణాలు పోయాయి. 5 ఏళ్లు డొక్కు బస్సులు, గుంతల రోడ్లపై వేల మంది డ్రైవర్లు, కండక్టర్ల ఒళ్లు గుల్లయింది. వైద్యం అందక అప్పుల పాలై ఎన్నో ఉద్యోగ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆర్టీసీలో విలీనం అయిన తర్వాత మెడికల్గా మేము చాలా నష్టపోయాం. అందువల్ల ఆర్టీసీగా ఉన్నప్పుడు ఏ ఉద్యోగమైనా ఏ కార్మికుడికైనా ఏదైనా జరిగితే దానికి ఒక లిమిట్ లేకుండా ఎంతైనా సరే ఆర్టీసీ కార్పొరేషన్ భరించేది. కానీ ఈరోజు సౌకర్యం లేదు. ఈహెచ్ఎస్ కార్డులు ఇచ్చారో ఎందుకు కూడా పనికిరావు. అసలు ఆర్టీసీ విలీనం అనేది కన్నీటి తుడుపు చర్యగా భావించారు తప్ప కార్మికులు ఏదైతే ప్రభుత్వంలో విలీనం అయ్యి పెన్షన్ సౌకర్యం మెరుగుపడుతుంది అనుకున్నారో ఆ కోరిక మాత్రం ఇంతవరకు తీరలేదు. పెన్షన్ లేకుండా విలీనం చేసి పైగా మేము ఆల్రెడీ పొందుతున్న సౌకర్యాలను కూడా తీసేసి విలీనం అనే ఒక చిన్న తాయిలంలాగా మాకు పెట్టి మమ్మల్ని మోసం చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఎక్కడైనా ఒక మైగ్రేషన్ జరుగుతున్నప్పుడు ఏదైతే ప్రస్తుత సౌకర్యాలు ఉన్నాయో వాటిని పరిరక్షిస్తూ కొత్త సౌకర్యాలను ప్రొవైడ్ చేయాలనేది ఏదైనా విలీనం యొక్క ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ని పాటించకుండా మాకు ఆర్థికంగా మమ్మల్ని నష్టపరిచి మోసం చేయడం జరిగింది గత ప్రభుత్వం. విలీనంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉద్యోగ భద్రత ఉంటుందని ఆర్టీసీ ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ జగన్ ప్రభుత్వం వారికి తీవ్ర నిరాశను మిగిల్చింది. కేడర్ స్ట్రెంత్ పేరిట ఉద్యోగుల్ని అడ్డగోలుగా బదిలీలు చేసి వేతనాల్లో కోత పెట్టారు. సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు జగన్ కు ఎన్నోసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో చంద్రబాబు గారు ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగస్తులు చాలా ఊరినే చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాలు కోల్పోతున్నారనే ఒక సదుద్దేశంతో ఆ రోజు 1119 అని చెప్పేసి సురేంద్రబాబు గారు ఒక కొత్త సర్క్యులర్ని తీసుకొని వచ్చారు. ఒకే పొరపాటుకి ఇక్కడ ఒకలాగా ఉంటుంది, ఇంకో జిల్లాలో ఒకలాగా ఉంటుంది, అట్లా ఉండే పనిష్మెంట్లు. దాన్ని యూనిఫామ్గా ఉండాలని చెప్పి సురేంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. దాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టకుండా మళ్ళీ ఏదో పాత పద్ధతి కొనసాగించి మా అధికారులు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ సస్పెండ్లు కొనసాగిస్తున్నారు. ఈ సంస్థ పట్ల ఉద్యోగుల పట్ల ఎక్కువగా అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రతి కార్మికుడికి న్యాయం చేస్తాడు. ప్రతి దానిలో పీఆర్సీఏ కాదు, వర్కర్ కావాల్సిన వారికి రావాల్సిన ఫండ్స్ కానీ ఏదైనా న్యాయం చేస్తారని నేను నమ్ముతూ కొత్తగా ఎన్నికైన కూటమి ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగులు గంపెడాసలు పెట్టుకున్నారు. విలీనం తర్వాత ఏర్పడిన సమస్యలు పరిష్కరించి అక్రమ సస్పెన్షన్లు, వేధింపుల నుంచి తమను కాపాడాలని కోరుకుంటున్నారు.